ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచి ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్కు ముందు హర్మన్ ప్రీత్ కౌర్ ఖాతాలో 726 పరుగులుండగా రికార్డును అందుకోవడానికి కేవలం 1 పరుగు మాత్రమే అవసరమైంది. ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లో మొదటి పరుగు సాధించిన హర్మన్ ప్రీత్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న 726 పరుగుల రికార్డును అధిగమించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ షెఫాలి వర్మ వేగంగా బ్యాటింగ్ ప్రారంభించి ఒక భారీ 6 బాదిన 3 డాట్ బాల్స్ ఆడిన తర్వాత వికెట్ కోల్పోయింది. షెఫాలి అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కూడా నిరాశపరిచింది. దీంతో భారత్ 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు బాధ్యతను సీనియర్ బ్యాటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా తమ భుజాలపై వేసుకున్నారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ మంచి స్కోర్ వచ్చేలా ఆడారు. చివర్లో రిచా ఘోష్ కూడా ఫైర్ అవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించింది. ఇక 171 పరుగుల ఛేదనలో ఎక్కడ కూడా చిరకాల ప్రత్యర్థి విజయం వైపు నడవలేదు. టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో పాక్ కేవలం 106 పరుగులకే కుప్పకూలగా 64 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై టీమిండియా సాధించిన అతిపెద్ద విజయం ఇదే.